నేపాల్ తగలబడిపోతుంది. అల్లరి మూకలు పార్లమెంట్కి నిప్పు పెట్టారు. మాజీ ప్రధానమంత్రి భార్యని మంటల్లో కాల్చి చంపారు. ప్రధానమంత్రి, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేశారు. ఆర్మీ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. 19 మంది చనిపోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. గత 2 రోజుల్లో జరిగిన దారుణాలు ఇవి. అసలు ఏం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది నేపాల్లో? ఎక్కువ టైం తీసుకోను, అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అసలు ఇది ఎక్కడ మొదలైందంటే ఆగస్టు 28న నేపాల్ గవర్నమెంట్ దేశ భద్రత సమాచారం, ఫేక్ న్యూస్, ఫేక్ ప్రోపగండాని స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఫేస్బుక్, టిక్టాక్, ట్విట్టర్, వాట్సాప్ సహా 28 సోషల్ మీడియా యాప్స్ను నేపాల్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రిజిస్టర్ అవ్వాల్సిందిగా సూచించింది. 7 రోజుల గడువు కూడా ఇచ్చింది. ఏ ఒక్క యాప్ రెస్పాండ్ అవ్వలేదు. దీంతో సెప్టెంబర్ 3న గడువు ముగియడంతో సెప్టెంబర్ 4న 28 సోషల్ మీడియా యాప్స్ని బ్లాక్ చేసింది నేపాల్ గవర్నమెంట్. ఇక్కడే ఎవ్వరు ఊహించనిది జరిగింది. జెన్జీ జనరేషన్, 1997 తర్వాత పుట్టిన వారిని జెన్జీస్ అంటారు. ఈ జెన్జీ జనరేషన్ మీద సోషల్ మీడియాలో చాలా జోక్స్ అండ్ మీమ్స్ వచ్చాయి. వీరు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యి వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రొటెస్ట్ క్రమంగా హింసాత్మకంగా మారి పోలీసులతో ఢీకొన్నాయి. రాజధాని కాఠ్మండూలో వీధుల్లో దగ్ధం, రాళ్ళు, టియర్ గ్యాస్, సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వకపోవడంతో కర్ఫ్యూ విధించారు. గవర్నమెంట్ ఇది దేశ భద్రత అండ్ దేశ సమాచారం, ఇది సోషల్ మీడియా దొంగిలిస్తుంది అని అంటే జెన్జీ ఇది మా వాక్ స్వాతంత్రం, అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అణచివేయడమే అంటున్నారు. రెచ్చిపోయిన జెన్జీ కాఠ్మండూ భవనాలు, పార్లమెంట్కి కూడా నిప్పు పెట్టి మినిస్టర్స్ని బయటకు లాగి మరీ కొట్టారు. ఈ క్రమంలో నేపాల్ మాజీ ప్రైమ్ మినిస్టర్ జల్నాథ్ ఖనల్ ఇంటికి నిప్పు పెట్టగా ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రకర్ మంటలో చిక్కుకొని చనిపోయారు. ఇక జరుగుతున్న వాటికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ సెప్టెంబర్ 9న అండ్ హోమ్ మినిస్టర్ రమేష్ లేఖక్ సెప్టెంబర్ 8న తమ పదవులకు రాజీనామా చేయడం, ఆర్మీ పరిస్థితులను చేతిలోకి తీసుకోవడం, 19 మంది చనిపోవడం, 500 మందికి పైగా గాయపడడం నిన్న ఒక్కరోజే జరిగిపోయాయి. నిరసన ఇంకా కొనసాగుతుంది. ఆర్మీ, పోలీస్ కలిసి పరిస్థితులని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా దేశానికి, పౌరులకి చిచ్చు పెట్టి గోడ మీద కూర్చొని చోద్యం చూస్తుంది.